మూడు రాళ్ళు. ఒక ఊరిలో నారాయణ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు బాగా వృద్ధుడు. ఒకరోజు నారాయణ తన ముగ్గురు కొడుకులను పిలిచి ఇలా అన్నాడు. నాయనలారా, నేను ఎంతో కాలం జీవించను. ఇంతకాలం కష్టపడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఈ ఆస్తిని సంపాదించాను. మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళను చేశాను. ఎప్పటికైనా నా బాధ్యతలు మీకు అప్పగించాలి కదా. అందుకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఆ మూలనున్న పెట్టెలో ఉంచాను. మీరు నా మరణానంతరం ఆ పెట్టెను నా ప్రాణమిత్రుడు సత్యమూర్తి సమక్షంలో తెరవాలి. సత్యమూర్తి తెలివైనవాడు. నా వ్యాపార అభివృద్ధికి అతను ఎన్నో సలహాలు ఇచ్చినవాడు. అందుకే అతను చెప్పినట్లు నడుచుకోండి. అప్పుడే నాకు మనశ్శాంతి కలుగుతుంది. అలా చేస్తామని నాకు మాట ఇవ్వండి అన్నాడు. అలాగే చేస్తామని ముగ్గురు కొడుకులు ప్రమాణం చేశారు. కొద్ది రోజుల్లోనే నారాయణ మరణించాడు. ఆ తర్వాత ముగ్గురు కొడుకులు తండ్రి ఇచ్చిన పెట్టెను సత్యమూర్తి దగ్గరకు తీసుకెళ్లారు. సత్యమూర్తి ఆ పెట్టెను తెరవమన్నాడు. ఆతృతగా వారు ఆ పెట్టెను తెరిచారు. అందులో ఇంటి తాళాలు, 3 రాళ్ళు, ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం పైన సత్యమూర్తి మాత్రమే చదవాలి అని రాసి ఉంది. సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చదివాడు. తర్వాత ముగ్గురు వైపు తిరిగి, అబ్బాయిలు, ఈ ఉత్తరంలో మీ నాన్న తన చివరి కోరిక రాశాడు అని చెప్పాడు. ఏంటది అన్నారు ముగ్గురు ముక్తకంఠంతో. ఆ కోరిక ఏదో మీకు తర్వాత చెబుతాను. ముందు ఆ 3 రాళ్ళను పెట్టెలో ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి. మీకు ఏమైనా తోస్తే చెప్పండి అని అడిగాడు సత్యమూర్తి. ఓస్, అదేమంత పెద్ద విషయం కాదు. మీ ముగ్గురు 3 రాళ్ళను వెనకేసుకోండి అంటే దుబారా ఖర్చులు మాని మరింత సంపాదించండి అని చెప్పి ఉంటాడు. అందువలన ఎవరు ఆస్తి వారికి ఇచ్చేస్తే మేం మరింత అభివృద్ధి చేసుకుంటాం అన్నాడు పెద్ద కొడుకు. అంతేకాదు, 3 రాళ్ళలా ఎక్కువ తక్కువ కాకుండా 3 వాటాలు సమానంగా వేసుకొని జీవించండి అని చెప్పి ఉంటాడు అన్నాడు రెండోవాడు. ఇక మూడోవాడు, ఆ 3 రాళ్ళు పొయ్యికి గల 3 రాళ్ళు అంటే 3 రాళ్ళు కలిస్తేనే కమ్మని వంట వండటం సాధ్యమవుతుంది. అలాగే మేము ముగ్గురు కలిసి జీవిస్తేనే కమనీయమైన పంట పండుతుంది అని చెప్పడానికి ఆ 3 రాళ్ళు పెట్టాడు అని వివరించాడు. ముగ్గురు అభిప్రాయాలు విన్న తర్వాత సత్యమూర్తి ఆ ఉత్తరాన్ని వారికి చూపాడు. అందులో, ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలి. నా కోరిక నెరవేర్చగల మనస్తత్వం ఉన్నవారికి ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని రాసి ఉంది. చదివారు కదా. మీ నాన్న ఉద్దేశాన్ని మూడోవాడే చక్కగా అర్థం చేసుకున్నాడు. మనసు ఎలా ఉంటే పనులు అలాగే ఉంటాయి తండ్రి ఉద్దేశం. ఎరిగిన కొడుకే అతని కోరికను నెరవేర్చగలడు. అందుకే కలిసిమెలిసి ఉండాలన్న జీవనాన్ని కోరుకున్న మూడోవాడికే ఈ తాళాలు అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ తాళాలు మూడోవాడికి ఇచ్చాడు సత్యమూర్తి. ఈ తాళాలు నా ఒక్కడి కావు, మనందరివి అని తన అన్నలిద్దరిని కలుపుకొని ముందుకు నడిచాడు మూడోవాడు. తను చెప్పినట్లే పెట్టెలో 3 రాళ్ళు పెట్టి సులువుగా సమస్యను పరిష్కరించినందుకు నారాయణను మనసులోనే అభినందించాడు సత్యమూర్తి.